ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఉన్నది ఒక్కటే, అది తప్ప మరేదీ లేదు. అదే నువ్వుగా, నేనుగా, ఈ సకల చరాచర సృష్టిగా ఉంది. దాన్ని తెలుసుకోవడమే నువ్వు చేయాల్సింది. దీనికోసం కఠిన తపస్సులు, అతి కఠిన నియమాలు అవసరం లేదు. నీలోకి ప్రయాణించు. నేను అనేదెవరో విచారించు. ఇదే రమణ తత్వం. అద్వైతాన్ని అతి సులభంగా అందరికీ బోధించిన మహర్షి రమణులు. 1879లో మదురై సమీపంలోని తిరుచ్చలిలో పుట్టిన ఆయన పేరు వెంకటరామన్. 16 ఏళ్ల వయస్సులో ఆత్మానుభూతిని పొందారు. ఎవరికీ చెప్పకుండా తిరువన్నామలై వెళ్లి అరుణాచలేశ్వరుని సన్నిధిలో 11 ఏళ్లు మౌన సాధనలో ఉండిపోయారు. ఆ తర్వాత మహాగురువై ప్రపంచానికి జ్ఞానోపదేశం చేశారు. ఈ క్రమంలో ఆయన వేసిన ప్రతి అడుగు, పలికిన ప్రతి పలుకు మనిషిలో జ్ఞానజ్యోతులు పలికించేవే. అమ్మా, అలగమ్మా, నీ బిడ్డ ఉన్నాడటమ్మా, పరుగు పరుగున వచ్చిన ఆ పెద్దాయన గసపెడుతూ చెప్పారు. 10 ఏళ్ల తర్వాత బిడ్డ ఆచూకీ దొరికిందన్న సంతోషం ఆ తల్లిని నిలబడనీయలేదు. దగ్గరి బంధువు ఒకాయన్ని వెంటబెట్టుకుని తిరువన్నామలై వెళ్లారామె. అప్పుటికి మహర్షి మౌన దీక్షలో ఉన్నారు. ఓ మామిడి తోపు ఆయన నివాసం. శరీరంపై ఏ ధ్యాస లేకుండా మట్టి కొట్టుకుపోయి మాసిన కౌపీనంతో ఉన్న వెంకటరామన్ను చూసిన అలగమ్మ భోరుమంది. స్వామి చుట్టూ ఉన్నవారు ఆమె దుఃఖాన్ని చూడలేకపోయారు. వారిలో ఒకరు, స్వామి, అమ్మగారలా బాధపడుతున్నారు కదా, బదులైనా చెప్పండి అని కాగితం, పెన్సిలు ఇచ్చారు. అప్పుడు స్వామి తమిళంలో ఇలా రాశారు: కర్త వారి ప్రారబ్ధ కర్మానుసారం జీవులను నడిపిస్తుంది. జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరిగి తీరుతుంది. ఇది సత్యం కాబట్టి మౌనంగా, సాక్షిభూతంగా ఉండడం ఉత్తమమని రాశారు. ఇక్కడ ఆయన ఏ పని చేయవద్దని అకర్మను బోధించలేదు. చేసే పనిని కర్త నీవు కాదన్న భావనతో నిర్వర్తించమన్నారు. అదే విషయాన్ని మరో సందర్భంలో ఇలా వివరించారు: పని చేస్తాను, చేయను అని ముందే నిర్ణయించుకోవద్దు. పని చేయాల్సిన విధి ఉంటే ఆ పని నీకోసం వేటాడి, నీ చేత బలవంతంగా చేయిస్తుంది కాబట్టి, పని చేయడానికి, చేయకుండా ఉండడానికి సంసిద్ధంగా ఉండమన్నారాయన. ఇదే రమణుల ప్రథమోపదేశం. ఇప్పుడు నీవు ఒక వ్యక్తివని అనుకుంటున్నావు. నీకు ప్రపంచం ఒకచోట, భగవంతుడు ఊహకందని మరోచోట ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నావు. వాస్తవం అది కాదు. నీవు, ప్రపంచం, భగవంతుడు అన్నీ ఒకటే. ఈ అనుభూతిని పొందడమే అద్వైత సిద్ధి. కావ్యకంఠ గణపతి ముని, మహాకవి, మంత్ర సిద్ధి పొందిన గొప్ప గురువు. తెలుగువారైన ఆయన స్వస్థలం విజయనగరం. స్వయంగా గొప్ప తపస్సంపన్నులైన, సిసలైన జ్ఞానం కోసం, అది అందించే చిత్తశాంతి కోసం దేశమంతా పర్యటిస్తూ శిష్యులతో సహా తిరువన్నామలై చేరుకున్నారు. ఓ శిష్యుడు వచ్చి చెప్పాడు, అక్కడో వ్యక్తి ఉన్నారు, నిరంతర ధ్యాన నిమగ్నులై. శరీరంపై కించిత్ స్పృహ కూడా లేదాయనకు. పద చూద్దాం. అరుణగిరిలో ఉన్న విరూపాక్ష గుహలో ఉన్న మహర్షిని చూసిన ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చుట్టూ చిమ్మచీకటి ఉన్న స్వామి చుట్టూ ఉన్న జ్ఞానకాంతులను ఒక్కచూపులో పసిగట్టారు. ఆయన పాదాలపై వాలిపోయారు. స్వామి, నీవే దిక్కు. చదవవలసిందంతా చదివాను. వేదాలను ఔపోసన పట్టాను. మంత్ర సిద్ధి పొందాను. కానీ నాకు ఇప్పటివరకు తపస్సంటే ఏంటో తెలియదు. నీ పాదాలే నాకు శరణు. తపస్సంటే ఏంటో చెప్పండి. అప్పటికి 11 ఏళ్లుగా మౌన నిష్ఠలో ఉన్న ఆ మహానుభావుడు చిన్నగా కళ్ళు తెరిచారు. సుమారు 15 నిమిషాలు స్థిర దృష్టితో గణపతి మునిని చూశారు. పెదవులను నెమ్మదిగా కదుపుతూ కంఠాన్ని సవరించుకుంటూ ఇలా చెప్పారు: ఈ నేను అన్న భావం ఎక్కడ నుంచి పుడుతుందో దీక్షతో పరిశీలిస్తే మనస్సు అందులో లీనమవుతుంది. మంత్ర జపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడ పుడుతుందో గమనిస్తే మనస్సు అందులో కలిసిపోతుంది. అదే తపస్సు.
ఇది మహర్షి మౌన దీక్షను విడిచిపెడుతూ వెల్లడించిన తొలి ఉపదేశం. స్వామి ఉపదేశంతో గణపతిముని ఆర్తి చల్లారింది. ఇంత సులభంగా తపస్సు స్వభావాన్ని తెలియజెప్పిన వారెవరూ లేరు. సాక్షాత్తు రమణులు సుబ్రహ్మణ్యస్వామి అంశగా భావించిన గణపతి ముని ఆయనపై అప్పటికప్పుడే రమణాష్టకం రచించారు. స్వామిని తొలిసారి రమణ మహర్షిగా సంబోధించారు. అల్లంత దూరంలో అరుణాచలం, పచ్చని పరిసరాలు, మౌనంగా పనులు చేసుకుపోతున్నారు ఆశ్రమవాసులందరూ. రెల్లుగడ్డితో కప్పిన ఆ వరండా దాటి ముందుకెళుతున్న ఆయనకు అరుగో అక్కడే దారి చూపించారొకరు. ఆ గదిలో అడుగు పెడుతూనే చెక్క మంచంపై ఓ మందపాటి పరుపు, దానిపై 6 అడుగుల ఆజానుబాహుడు. ఈ బాహ్య ప్రపంచంపై ఏమాత్రం ఆసక్తి లేనట్లు మౌనంగా అరుణగిరి వైపు చూస్తున్నారు. ఆయన సన్నిధిలోకి అడుగు పెడుతూనే ఓ అనుభూతి. తాను, తన మనసు, అందులోని భావాలు, సందేహాలు ఒక్కటొక్కటిగా కరిగిపోతున్న దివ్యానుభూతి. ఆ మహానుభావుడి సన్నిధిలో అంతఃచక్షువు తనంతట తానే విప్పారినట్లు అనిపిస్తుంటే, తల తిప్పి తనవైపు ఎంతో కరుణతో చూస్తున్న ఆకళ్లనే చూస్తూ ఒక్కో పదం పలికాడు. నా పేరు పాల్ బ్రంటన్. వృత్తిరీత్యా పాత్రికేయుణ్ణి, ప్రవృత్తిరీత్యా అన్వేషకుణ్ణి. ఏమిటిది? ఎందుకిలా ఉంది? ఇదంతా ఎలా జరుగుతోంది? ఇదే నా అన్వేషణ. ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో మత గ్రంథాలు చదివాను, ఎంతో మందిని కలిశాను. కానీ నాకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. మీరేమైనా సాయం చేయగలరా? ఆ కళ్లలో కరోనా, వాత్సల్యం కురుస్తుండగా పలికాడు మహర్షి. ఈ నేను అంటున్నావు కదా, అది ఎవరో నీకు తెలుసా? ఎందుకు తెలీదు అన్నట్లు చూస్తూ, నేను పాల్ బ్రంటన్. అడిగేది మీ శరీరం గురించి, దానికున్న పేరు గురించి కాదండి. ఈ నేను అని పలుకుతున్న వారెవరో తెలుసా అని అర్థం కానట్లు చూశారా పాత్రికేయుడు. అప్పుడు చెప్పారు మహర్షి, ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడ దృష్టి పెడితే పలుకుతున్న వాడెవడో పట్టుబడతాడు. అదే నిజమైన నీవు. అతన్ని తెలుసుకోవడమే జ్ఞానోదయం. అద్వైతాన్ని అరటి పండు వలిచినంత తేలిగ్గా చెప్పిన ఆయన వంక కన్నార్పకుండా చూస్తున్నారు అక్కడున్న వారంతా. మనస్సు బయటకు వచ్చినప్పుడు విషయాల్లోనూ, ఆలోచనల్లోనూ చిక్కుకుంటుంది. లోపలికి మరలినప్పుడు అది ఆత్మగా మారిపోతుంది. లోపలికి మరలిన మనస్సునే అరూప మనస్సు, శుద్ధ మనస్సు అంటారు. మహర్షి సమగ్ర అద్వైత రూపం. విశ్వమంతా ఆధారభూతమైన మహాతత్వాన్ని అనుక్షణం దర్శిస్తుండేవారాయన. రమణాశ్రమం ప్రారంభించిన తర్వాత ఆయనే స్వయంగా ఎన్నో పనులు చేసేవారు. ఇడ్లీల్లోకి చట్నీ ఆయనే తయారు చేసి అందరికీ వడ్డించేవారు. అక్కడకు వచ్చింది ఎవరైనా సరే ఆయన ఆతిథ్యం పొందాల్సిందే. అక్కడ కూలివాడైనా, ధనవంతుడైనా ఒకటే తీరు, ఏమాత్రం తేడా ఉండదు. అమ్మా, మస్తాన్ కట్టెల మోపు తెచ్చాడు, ఆయనకు అన్నం పెట్టు. మహర్షి మాట వినగానే అలగమ్మ చిన్నబుచ్చుకుంది. పట్టనట్టుగా ఉన్న ఆమెను చూసిన ఆయన ఆమె భావాన్ని అర్థం చేసుకున్నారు. అందరితో కలిసి ఉండాలి, వారితో కలిసి తినాలి. అది కుదరకపోతే ఇంటికి వెళ్లడం ఉత్తమం. సమత్వం ఆధ్యాత్మిక విద్యకు మొదలు. చివర కూడా సమర్థించారు మహర్షి. అలగమ్మకు ఉల్లిపాయలు, ములక్కాడలు వాడకూడదని నియమం ఉండేది. ఒక రోజు మహర్షి ఒక ఉల్లిపాయను పట్టుకుని, ఓ ఉల్లిపాయ, చూడ్డానికింత చిన్నగా ఉన్నావు. అమ్మ మోక్షానికి ఉల్లిపాయ పర్వతంగా అడ్డువస్తావు కాబోలు అని. ములక్కాడలు పట్టుకుని, మోక్షానికి ములక్కాయల మహారణ్యం అడ్డవుతుందా ని చమత్కరించేవారు. ఆయన ఏం చేసినా సమత్వాన్ని అర్థమయ్యేలా చెప్పడానికే. మీ అందరికీ ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, ఓం శాంతి శాంతి శాంతిః.